అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన సర్పంచ్ల పాలన ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయడం. సరికొత్తగా తెలంగాణ గ్రామాలలో కొత్త సర్పంచ్ల పాలన ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్లకు ఉండే హక్కులు ఎలా ఉంటాయి, మరియు సర్పంచ్లు ఎవరైనా సర్పంచ్లను అంటే ఈక్వల్ టు ప్రజాప్రతినిధి అనమాట. అతని గౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2018 పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో సర్పంచ్కి ప్రజాప్రతినిధి యొక్క గౌరవం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అతని విధులకు ఎవరైనా ఆటంకపరిస్తే ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సర్పంచులను ఎవరైనా అవమానిస్తే కానీ, దురుసుగా ప్రవర్తిస్తే కానీ, అనరాని మాటలు అంటే కానీ ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా సర్పంచుల విధులకు ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి పంచాయతీరాజ్ చట్టంలో రాయబడిందనమాట. ఇది చాలామందికి కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి ప్రజలకు అనేది ముఖ్యంగా తెలవాలన్నమాట. ఎందుకంటే ఒక గౌరవ ప్రజాప్రతినిధిని, ఒక గ్రామంలో ఒక ప్రజాప్రతినిధిని గౌరవించాలి. ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే దాన్ని సరియగు రీతిలో క్వశ్చన్ చేయాలి, కానీ దురుసుగా ప్రవర్తించడం, అనరాని మాటలు అనడం, నలుగుట్లో అవమానించడం అనేది చట్టపరంగా నేరం అనమాట. ఈ విషయమై మనం చౌటుప్పల్ ఏసీపీ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నరేందర్, నేను ఒక ఆర్టికల్ రైటర్ సార్. చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, నాకు ఏం లేదు, నేను ఒక తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మీద ఒక ఆర్టికల్ రాస్తున్నా సార్. ఇందులో భాగంగా ఎందుకంటే నేను చౌటుప్పలకు అంటే దగ్గరలో ఉంటాను సార్, అంటే నా వాస్తవ్యుడిని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలోనే సర్పంచులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఒక క్వశ్చన్ అడిగేది ఏంటంటే, సర్పంచులను అంటే ఊర్లలో కొందరు అవమానిస్తారు, కొందరు దురుసుగా ప్రవర్తిస్తారు. వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన అంటే ఒక ప్రజాప్రతినిధి యొక్క హక్కులు ఉంటాయా సార్? దీనిపై మీకు ఒక క్లారిటీ. ఇప్పుడు సర్పంచ్ చట్టం అనేది అందరికి సమానం. ఈవెన్ సర్పంచ్ కూడా ఇప్పుడు పబ్లిక్ సర్వెంటే. అవును, రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు కాబట్టి సర్పంచ్ కూడా పబ్లిక్ సర్వెంట్ కింద వస్తాడు, మా లేకనే వస్తాడు ఆయన కూడా. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ ఆయన ఎవరైనా దూషించిన, అవును, లేకపోతే ఇన్సల్ట్ చేసిన, నార్మల్ పబ్లిక్ ఏ విధంగా అయితే క్రిమినల్ కేసెస్ అట్రాక్ట్ అవుతాయో వాళ్ళ మీద కూడా అదే అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ సర్పంచ్ ఎలక్ట్ అయిన తర్వాత అతను పబ్లిక్ సర్వెంట్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తుంటే అబ్స్ట్రక్షన్ చేస్తే పబ్లిక్ సర్వెంట్ డిశ్చార్జ్ చేసిన అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద కూడా ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకొకటి సార్, మహిళలు చాలా మంది మనం ఈ మధ్యకాలం మహిళా సర్పంచులు చాలా మంది అయ్యారు సార్ కొత్తగా. ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే మహిళలకు కూడా ఇంకేమైనా సపరేట్ గా ఉంటాయా సార్? అంటే ఇప్పుడు పురుషులు వేరు, మనం జనరల్ మహిళలకు ఏ సెక్షన్ అయితే వర్తిస్తాయి, ఏం అఫెన్సులు వర్తిస్తాయి. మహిళను ఇన్సల్ట్ చేసిండు అనుకో, 509 పాత దాంట్లో 509 ఐపీసీ వస్తుంది, వీళ్ళకి కూడా సేమ్ సెక్షన్ వస్తుంది. పబ్లిక్ సర్వెంట్ కు ఏమైతే ఎవరైనా ఇన్సల్ట్ చేసినా ఆ సెక్షన్ వస్తాయో సేమ్ పబ్లిక్ సర్వెంట్ కిందనే ట్రీట్ చేస్తారు వీళ్ళని కూడా. అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఒకటేంటంటే సర్పంచులకు అంటే వాళ్ళ ఒక గౌరవం, అంటే ప్రతి ఊర్లో సర్పంచ్ అనేది ఒక గౌరవమైన ప్రజాప్రతినిధి. వాళ్ళ విధులకు కానీ ఏదైనా ఆటంకం కలిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అనుకోవచ్చా సార్ మేము? వాళ్ళ ఇప్పుడు లీగల్ డ్యూటీస్ ఉన్నాయి, సర్పంచ్ డ్యూటీస్ ఏదైతే డిశ్చార్జ్ చేస్తుందో ఆ డ్యూటీస్ ఆటంకపరిస్తే పబ్లిక్ సర్వెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏవైతే సెక్షన్స్ పెడతామో ఆ సెక్షన్లు పెడతాము. నార్మల్ గా ఇన్సల్ట్ గానీ లేకపోతే కొట్టుకోండు కానీ ఇవి చేసినా నార్మల్ సెక్షన్స్ వస్తాయి. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఇవన్నీ వివరాలు ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది సార్ చెప్పేది ఏంటంటే,
ఒక గవర్నమెంట్ అధికారి ఎలా అయితే పనిచేస్తాడో అతని విధులకు ఆటంకం కలిగిస్తారో అలాంటి సెక్షన్లే సర్పంచ్ కూడా తన విధులను చేస్తున్నప్పుడు ఆటంకపరిస్తే అలాంటి సెక్షన్లే ఉంటాయని చెప్పి చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ టు మధుసూదన్ రెడ్డి ఏసీపీ. థ్యాంక్ యూ.